నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాజకీయం ఎక్కడిదాకో వెళ్ళిపోయింది భయ్యా. నిన్నటిదాకా తిట్లు, సవాళ్లు, బూతులు. ఇప్పుడు అంతకు మించి క్షుద్ర పూజలు, తాంత్రిక విద్యలు. వర్షాలు పడకూడదంట, తెలంగాణలో కరువు రావాలంట. అందుకోసం బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు గుళ్లకు వెళ్లి క్షుద్ర పూజలు చేశారంట. ఇది కాంగ్రెస్ దిక్కుమాలిన లాజిక్. కాంగ్రెస్ నేతలు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఈ మైండ్ గేమ్స్ కు చెక్ పెడుతూ కాంగ్రెస్ కీలక నేతలైన అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డిలకు హరీష్ రావు గట్టి షాక్ ఇచ్చారు. లీగల్ నోటీసులు పంపిస్తూ క్షమాపణలు చెప్తారా లేక జైలుకు వెళతారా అని సవాల్ విసిరారు. అసలు ఈ క్షుద్ర రాజకీయాల వెనుకున్న అసలు కథ ఏంటి? కాంగ్రెస్ లో ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకు పెరిగిపోతోంది? ఈ వీడియోలో కాంగ్రెస్ కథ ఏంటో అరుచుకుందాం. స్టోరీలోకి వెళ్దాం. 2 రోజుల క్రితం అనుకుంటా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విచిత్రమైన ఒక కామెంట్ చేశారు. కామెంట్ ఏంటో చెప్పే ముందు ఆ ఇద్దరు ఎవరో చెప్తా వినండి. ఒకరేమో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఇంకొకరేమో సామా రామ్మోహన్ రెడ్డి. వారు చేసిన ఆరోపణలు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని, రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, కరువు విలయ తాండవం చేయాలని, దానికోసం బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు కర్ణాటకలోని శివమొగ్గ, తమిళనాడులోని తిరుచి లాంటి ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు వెళ్లి తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు చేయించారంట. ఇది వారు చేసిన కామెంట్స్. ఇదేదో సాధారణ రాజకీయ విమర్శ కాదు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకులు వర్షాలు పడకుండా క్షుద్ర పూజలు చేశారనడం చూస్తుంటే ప్రజలు నవ్వుకోవాలా లేక అయ్యో అని తలలు బాదుకోవాలా? అర్థం కానంత విచిత్రంగా మారింది పరిస్థితి. అయితే ఈ దుష్ప్రచారాన్ని హరీష్ రావు తేలిగ్గా తీసుకోలేదు. రాజకీయ ప్రయోజనాల కోసం తన భక్తిని, ఆలయ సందర్శనలను క్షుద్ర పూజలతో ముడిపెట్టి మాట్లాడటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తన న్యాయవాది ద్వారా అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డిలకు లీగల్ నోటీసులు జారీ చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చేసిన ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకొని ఏ మీడియా మాధ్యమాల్లో అయితే మాట్లాడారో అదే మీడియా ద్వారా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. సోషల్ మీడియా, యూట్యూబ్, డిజిటల్ ప్లాట్ఫామ్లలో పెట్టిన పోస్టులు, వీడియోలను తక్షణమే తొలగించాలని అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ చెప్పిన టైంలోపు క్షమాపణ చెప్పకపోతే సివిల్, క్రిమినల్, పరువు నష్టం కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు. క్రమశిక్షణ కలిగిన భక్తుడిగా తాను దైవ దర్శనాలకు వెళితే దాన్ని రాజకీయ రంగు పూసి దేవుళ్లను, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కాంగ్రెస్ నేతలు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని హరీష్ రావు తరఫు లీగల్ నోటీసుల్లో ఘాటుగా పేర్కొన్నారు. ఒక్కసారి ఆలోచించండి, తెలంగాణ రాజకీయాలు ఎంత దిగజారిపోయాయో చూడండి. ఇన్నాళ్లు సీఎం రేవంత్ రెడ్డి అసభ్యకర పదజాలంతో, ఘాటు వ్యాఖ్యలతో రెచ్చిపోతే ఇప్పుడు ఈ కింది స్థాయి నాయకులు అంతకంటే ఒక అడుగు ముందుకేసి క్షుద్ర పూజలు, తాంత్రిక విద్యలంటూ విచిత్రమైన కథనాలు అల్లుతున్నారు. పనులు చేయడం చేతకాక, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక నోటికొచ్చిన ఆరోపణలు చేయడం ఏ రాజకీయ సాంప్రదాయం? వర్షాలు పడితే మా పాలన చూసి దేవుడే కరుణించాడంటారు. వర్షాలు ఆలస్యమైతే ప్రతిపక్షాలు క్షుద్ర పూజలు చేశాయని మాట్లాడతారా? ఇదేనా ప్రజాస్వామ్య నాయకులు మాట్లాడే భాష? బూతులు సరిపోవట్లేదని ప్రజల దృష్టి మళ్లించడానికి ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నారా? అసలు కాంగ్రెస్ నేతల్లో ఈ స్థాయిలో ఫ్రస్ట్రేషన్ రావడానికి కారణం ఏంటి? దీని వెనకున్న 3 ముఖ్యమైన కోణాలు విశ్లేషిస్తే ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ ఎండగట్టడం ఒక మెయిన్ రీజన్. రైతు రుణమాఫీ, 6 గ్యారంటీలు, నీళ్లు లేక పంట నష్టపోయిన రైతుల సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రతి నిత్యం క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, తప్పులను కప్పిపుచ్చుకోలేక, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి. ప్రజల్లో నమ్మకం సడలుతోందనే భయం కూడా కాంగ్రెస్ ను వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ప్రజలకిచ్చిన ప్రధాన హామీలు అమలు చేయడంలో ఆలస్యం జరుగుతుండటంతో వ్యతిరేకత పెరుగుతోందనే ఆందోళన కాంగ్రెస్ వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఇంకో రీజన్ రాజకీయ మైండ్ గేమ్. వ్యక్తిత్వ హననానికి దిగడం ద్వారా విపక్ష నాయకుల ఇమేజ్ ను దెబ్బతీయవచ్చనే అంచనాతో ఇలాంటి విచిత్రమైన ఆరోపణలకు దిగుతున్నారా అని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా వర్షాలు రాకూడదని క్షుద్ర పూజలు చేశారనే ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారడమే కాకుండా కాంగ్రెస్ నేతలను లీగల్ చిక్కుల్లో పడేశాయి. హరీష్ రావు ఇచ్చిన లీగల్ నోటీసులపై అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారు? బహిరంగ క్షమాపణ చెప్తారా లేదా? వేచి చూద్దాం.